నమస్కారం. 21 జూన్ ఆదివారం జ్యోతిష శాస్త్ర పరంగా ఉన్న వివరాలు గమనిద్దాం. ఈరోజు రోహిణి, హస్త మరియు శ్రవణం ఈ నక్షత్రాలలో జన్మించిన వారికి అనుకూలంగా ఉండే రోజు. ఆరుద్ర, పునర్వసు, స్వాతి, విశాఖ, శతభిషం, పూర్వభాద్ర ఈ జన్మ నక్షత్రాలు జన్మించిన వారికి ఈరోజు అంత అనుకూలమైన రోజు కాదు. ముఖ్యంగా పూర్వభాద్ర జన్మ నక్షత్రంలో జన్మించిన వారు కొంచెం శని యొక్క ప్రభావం ప్రతికూలంగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రయాణాల విషయంలో. ఇక ఈరోజు మిగిలిన నక్షత్రాల వారికి తటస్థమైన ఫలితాలు ఉంటాయి. అంటే సామాన్యమైన యోగవంతమైన ఫలితాలు సామాన్యంగా ఉంటాయి. భారీ విజయాలు కానీ తీవ్ర నష్టాలు కానీ ఉండవు. నవజాత శిశువులు ఎవరైతే ఈరోజు జన్మిస్తారో వారు కూడా కాలసర్పదోషంతో ఈరోజు కూడా జన్మిస్తారు. కాబట్టి వారికి 18 రోజుల రాహుకేతు పూర్ణకుంభ శాంతి జపం జరిపిన తదుపరి నామకరణ చేయండి. కాలసర్పదోషాలు 12 రకాలలో మన అవకాశాన్ని బట్టి ఒక్కొక్క రకమైన కాలసర్పదోషం కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు 7వ రకమైనటువంటి ముఖ్యమైనది ఇది తక్షక కాలసర్పదోషం గురించి తెలియచేస్తాను. ఎందుకు ముఖ్యమైనది అనంటే వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టే కాలసర్పదోషం ఇది. వ్యక్తిగత జాతకంలో రాహువు 7వ స్థానంలోనూ కేతువు 1వ స్థానంలోనూ అంటే లగ్నస్థానంలోనూ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఏర్పడిన కాలసర్పదోషాన్ని తక్షక కాలసర్పదోషం అంటాం. తక్షక కాలసర్పదోషం ఉన్నవారికి వివాహం ఆలస్యం అవుతుంది, లేదా వివాహం జరిగిన తర్వాత వైవాహిక జీవితంలో తీవ్ర భేదాభిప్రాయాలు ఎదుర్కొని అది కలత్తర నష్టం వరకు దారితీస్తుంది. అలాగే తక్షక కాల సర్పదోషం ఉన్నవారు ఏదైనా భాగస్వామ్య వ్యాపారాలు చేశారనుకోండి, వారి భాగస్వామ్యులతో కూడా అంటే పార్ట్నర్షిప్ డీల్స్లో కూడా పార్ట్నర్స్ తోటి వారికి సఖ్యత అనేది ఉండదు. వీరికి తరచుగా స్వప్నంలో సర్పదర్శనం కూడా ఏర్పడుతూ ఉంటుంది. పాములు కరలోకి రావడం అనేది వీరికి ప్రధాన లక్షణంగా ఉంటుంది తక్షక కాల సర్పదోషం ఉన్న వారికి. తక్షక కాల సర్పదోషం ఉన్నవారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఏ విషయం అయినా సరే మీ అంతటా మీరే పూర్తి చేయడం కానీ, లేదా అంటే ఎవరి భాగస్వామ్యం కోరుకోకుండా మీ అంతటా మీరే మీ ఓన్గానే ఒక వ్యాపారం చేయడం కానీ, ఏదైనా భాగస్వామ్యం కోరుకున్నారు అని అంటే మీకు అది బెడిసి కొట్టే అవకాశాలు ఎక్కువ అన్నమాట. అందుకని భాగస్వామ్య వ్యాపారాలని మీరు పక్కన పెట్టడం మంచిది. మీ ఓన్గానే ప్రయత్నాలు చేయడం మంచిది. వైవాహిక జీవన విషయాల్లో కూడా మీరు సదా కాంప్రమైజింగ్ ధోరణితో ప్రవర్తించడం మంచిది. మీ కుటుంబ స్థాయి కన్నా కొంచెం తక్కువ స్థాయి కుటుంబం నుండి జీవిత భాగస్వామిని తెచ్చుకోవడం మంచిది. 12 రకాల కాల సర్పదోషాల్లో ఏ విధమైన సర్పదోషం ఉన్నా మీరు ప్రతిరోజు రాహుకేతు స్తోత్ర పఠనం చేయండి. అదేవిధంగా మీ సర్పదోష తీవ్రతను బట్టి మీ వ్యక్తిగత జాతక పరిశీలనలో తెలుస్తుంది ఎంత తీవ్రంగా ఉంది అనేది. ఫలితాలు కూడా మీకు ఎదురయ్యే ఫలితాలు కూడా మీకు తెలుస్తాయి. ఆ ఫలితాలను బట్టి 18 రోజుల రాహుకేతు పూర్ణకుంభ శాంతి జపం జరిపించుకోవడం మంచిది. ఇక జ్యోతిష శాస్త్ర పరంగా పంచాంగ పరంగా ఈరోజు భాను సప్తమి ఆదివారం నాడు ఆ సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైన సప్తమి తిథితో ప్రారంభం అవడాన్నే భాను సప్తమి అంటాము. ఇది ఒక మంచి రవిగ్రహానికి సంబంధించిన అత్యంత శక్తివంతమైన పర్వదినం. ఈ భాను సప్తమి నాడు ఏ నక్షత్రంలో జన్మించిన వారైనా సూర్యోదయం తర్వాత ఆ సూర్య భగవానుడికి నమస్కరిస్తూ మీకు ఆదిత్య హృదయం వస్తే కంఠస్థం వస్తే ఆదిత్య హృదయాన్ని పఠించండి. లేదా సోషల్ మీడియాలో అయినా కూడా, లేదా యూట్యూబ్ లాంటి ఛానల్స్ అయినా కూడా ఆదిత్య హృదయం స్తోత్రాన్ని వినండి. లేదా కనీసం జపాకుస్మ సంకాసం, కాశ్యపేయం మహాద్యుతిం, తమోరిం సర్వపాపగ్నం, ప్రణతోస్మి దివాకరం ఈ యొక్క రవిగ్రహ స్తోత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఈరోజు పఠించండి. సో ఆ సూర్యుడు భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. వ్యక్తిగత జాతకంలో రవిగ్రహ దోషం వల్ల ఎదురవుతున్న సమస్యల తీవ్రత తగ్గుతుంది.